हालेलुया हालेलुया ताली बजाए प्रभु को धन्यवाद चप्पल కొట్టి దేవుని వందనాలు చెల్లించాలి आमेन आमेन आज हमने हमारे मध्य में आज प्रभु भोजन की विधि है। ये विधि हमें अनंतता की ओर ले जाने वाला एक ऐसी विधि है जो ईश्वर ने कलीसिया को दिया है। ఈ రోజు మన మధ్యలో ప్రభు బల్ల ఉంది। ఈ ప్రభు బల్ల ఇది మనల్ని నిత్యత్వానికి నడిపించేది, నిత్యత్వానికి తీసుకొని వెళ్ళేటువంటి ఈ విధిని దేవుడు సంఘానికి అనగా మనకు అప్పగించాడు। ये कलीसिया में ठहराया गया ये विधि है, సంఘానికి నియమించబడిన విధి, ये पवित्र विधि है। ఇది పరిశుద్ధమైన విధి। इससे आपके लिए बहुत कुछ हो सकता है। దీంతో నీకు అనేక విషయాలు జరుగుతాయి। अगर इसको आप अनुचित रीति से लेंगे तो आपके लिए फिर और बहुत कुछ आपके विरुद्ध में हो सकता है। అయోగ్యముగా ఒకవేళ నీవు తీసుకుంటే నీకు వ్యతిరేకంగా ఇంకా అనేక సంగతులు జరుగుతాయి। क्योंकि बाइबल धर्मशास्त्र में दोनों भी बातें लिखे हैं। బైబిల్ ధర్మశాస్త్రమందు రెండు మాటలు రాసి ఉన్నవి। యోహన్నా రచిత సుసమాచాर యోహాను సువార్త 6 अध्याय 6వ అధ్యాయం और उसका 26 पद को हम लोग देखेंगे। 26, 27, 28 26, 27, 28 వాక్యాలను చూద్దాం। यीशु ने उत्तर दिया कि मैं तुमसे सच सच कहता हूँ, तुम मुझे इसलिए ढूंढते हो कि तुमने अचंभित काम देखे, परंतु इसलिए कि तुम रोटियां खाकर तृप्त हुए। यहाँ पर प्रभु यीशु मसीह कुछ लोगों को समझा रहा है। ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కొంతమందికి తెలియ చెప్తున్నాడు, आप मुझे మీరు నన్ను हृदय की सच्चाई से मुझे नहीं ढूंढ रहे। హృదయ యథార్థతతో మీరు వెతకడం లేదు। कुछ लोग तुम मुझे स्वार्थ से ढूंढ रहे। స్వార్థంతో కొంతమంది అయినా మీరు వెతుకుతున్నారు। कुछ स्वार्थ आपके पास में है। కొంచెం స్వార్థం మీలో ఉంది। कुछ लोग यीशु मसीह को उस समय में भी स्वार्थ से उसको ढूंढ रहे, उसका पीछा कर रहे थे। ఆ సమయంలోనూ కొంతమంది స్వార్థముతో ఆయనను వెతుకుతూ ఆయనను వెంటాడుతున్నారు। हालेलुया హల్లెలూయా। उस बात को प्रभु ने ग्रहण किया, समझ लिया। ఆ మాటను దేవుడు గ్రహించాడు, తెలుసుకున్నాడు। आज भी मेरे प्रियो, ఈ రోజును నా ప్రియమైన వాళ్ళారా, बहुत से लोग आज भी ऐसे ही जी रहे हैं। చాలా మంది ఈ రోజును అలాగనే బ్రతుకుతున్నారు। यानी स्वार्थी जीवन అనగా స్వార్థ జీవితము, और स्वार्थी विश्वास। స్వార్థ విశ్వాసం। तो इस बात पर आज हमें थोड़ा सा फोकस डालना पड़ेगा। ఈ విషయాన్ని బట్టి కొంచెం మనం కేంద్రీకరిస్తాము। प्रभु यीशु मसीह के पास में जब हम आते हैं, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చినప్పుడు हम पूर्ण मन से उसके पीछे चले और पूर्ण मन से हम उसके ऊपर में आधारित होकर जिए। పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించి నడవాలి, పూర్ణ హృదయంతో ఆయన మీద ఆధారపడి బ్రతకాలి। इसलिए అందుకని प्रभु यीशु मसीह ने कुछ बातें अपने पीछे चलने वालों का उन्होंने आत्मा में जान लिया और उनसे बातें करने लग गया। తన్ను వెంబడిస్తున్న వారి విషయమై తన ఆత్మలో కొన్ని విషయాలను గ్రహించి ఆ మాటలను వారికి చెప్తున్నాడు। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, యోహన్నా రచిత సుసమాచాर యోహాను సువార్త उसका 6वां अध्याय దాని 6వ అధ్యాయం और उसके 26 पद, దాని 26వ వాక్యము, 26 पद में आप दो बातें देख सकते हैं। 26వ వాక్యంలో మీరు రెండు మాటలు చూడవచ్చు। सब लोग देखें। మీరందరూ చూడండి। यहाँ पर यीशु मसीह दो व्यक्तित्व वाले मनुष्यों को यहाँ दिखा रहा है। రెండు వ్యక్తిత్వాలు కలిసినటువంటి మనుషులను ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు। यहाँ दो प्रकार के लोगों को यीशु मसीह दर्शा रहे हैं। రెండు రకాలైన ప్రజలను యేసుక్రీస్తు చూపెడుతున్నాడు। उस समय में भी ऐसे लोग थे। ఆ సమయంలోనూ ఇలాంటి వారే ఉండరు। यीशु मसीह के पीछे सभी अच्छे लोग नहीं थे। యేసుక్రీస్తు వెనకాల అందరూ మంచివారే లేరు। यीशु मसीह का अनुकरण जो कर रहे थे, क्या उस समय में भी सच्चे लोग थे? యేసుక్రీస్తును వెంబడించుచున్న వారిలో అందులోను మంచివారు ఉన్నారా? उस समय में भी नहीं थे। ఆ సమయంలోనూ లేరు। उस समय में भी वही प्रॉब्लम था। ఆ సమయంలో అదే సమస్య। लेकिन वो अनंतता का और जीवन का स्वामी है। కానీ ఆయన నిత్యత్వానికి జీవానికి స్వామి। वो अपने पीछे चलने वालों को वो समझ लिया। తన వెనకాల నడుస్తున్న వారిని బట్టి తెలుసుకున్నాడు। समझकर తెలుసుకొని उनसे बोलने लगा, వారితో మాట్లాడుతున్నాడు, तुम मुझे क्यों मेरा पीछा कर रहे, मेरे पीछे चल रहे तुम? మీరు ఎందుకని నన్ను వెంబడిస్తున్నా, వెనకాల నడుస్తున్నారు? ये गजब प्रश्न है। ఇది ఆశ్చర్యమైన अरे आप ప్రశ్న। सब लोग यीशु मसीह के पीछे चल रहे हैं, మీరందరూ యేసుక్రీస్తు వెనకాల నడుస్తున్నారు, अच्छी बात है। మంచి మాటే। लेकिन मेरे प्रियो, आज भी हमारे साथ में भी ये हो रहा है। जब तब हुआ तो अभी भी होगा। ఈ రోజును మాతో ఇది జరుగుతుంది, ఎందుకంటే అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, हाँ, अभी भी होगा। ఇప్పుడు జరుగుతుంది। तो यहाँ पर
दो प्रकार के लोग दिख रहे हैं। ఇక్కడ రెండు రకాలైన వారు కనిపిస్తున్నారు. एक दिख रहे ఒకరు కనిపిస్తున్నారు, अद्भुत काम और चिन्ह और चमत्कारों को देखने के लिए घूम रहे उनके पीछे, ఒక్కరేమో సూచక అద్భుత క్రియలను చూడడానికి ఆయన వెనకాల నడుస్తున్నారు. और दूसरे लोग వేరొక వారు रोटी के लिए घूम रहे। రొట్టెల కొరకు తిరుగుతున్నారు. पर सचमुच ही కానీ నిజముగా हृदय की सच्चाई से कितने लोग प्रभु यीशु मसीह के पीछे चल रहे हैं। నిజమైన యథార్థమైన హృదయంతో ఎంతమంది యేసు క్రీస్తును వెనకాల నడుస్తున్నారు. ये आज अपने को थोड़ा सा माइंड में लेना पड़ेगा, దీని కొంచెం हम क्यों यीशु को ढूंढ रहे। దీన్ని కొంచెం మనము మనలోనికి తీసుకొని మనం ఎందుకు యేసును వెతుకుతున్నాం. तो यीशु ने पीछे मुड़कर उनसे ये सवाल किया, యేసు వెనక్కి తిరిగి వారిని ప్రశ్నించాడు, तुम मुझे क्यों ढूंढ रहे हो। మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు. उनकी बात जानकर వారి మాటను గ్రహించి प्रभु यीशु मसीह ने उनको प्रश्न किया, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నించాడు, तुम क्या मुझे इसलिए नहीं ढूंढ रहे कि मेरे द्वारा अद्भुत काम और चिन्ह और चमत्कार देखे। నా ద్వారా అద్భుత సూచక్రియలను చూడడానికి మీరు వెతుకుతున్నారా. हाँ, अद्भुत और चिन्ह और चमत्कार चाहिए, అద్భుత సూచక క్రియలు కావాలి, अच्छी बात है, మంచి మాటే. लेकिन हम अद्भुत कार्य और चिन्ह और चमत्कारों के लिए जीवन के स्वामी के पीछे नहीं है। కానీ మనము అద్భుత క్రియలు సూచక క్రియల కొరకు జీవపు స్వామి వెనకాల లేము. वो होगा, అవి జరుగుతాయి. आप प्रभु पर विश्वास करते हैं तो आपके लिए अद्भुत काम होना ही होना है। నీవు దేవుని మీద విశ్వసిస్తున్నావు కాబట్టి నీ కొరకైన అద్భుత క్రియలు జరుగుతాయి. आपको चंगाई मिलना ही मिलना है, నీకు స్వస్థత దొరుకుతది, आपको छुटकारा होना ही होना है। నీకు విడుదల కలుగుతది. पर कुछ लोग కానీ కొంతమంది उसी बात पर निर्भर है, అదే మాట మీద ఆధారపడి उसी ఉన్నారు. बात पर डिपेंड है। అదే దాని మీద ఆధారపడి हाँ, ఉన్నారు. प्रभु से कोई अद्भुत काम मेरे लिए हो जाएगा तो देखेंगे। దేవుని ద్వారా నా కొరకైనా అద్భుతమైన పని జరుగుతే చూద్దాం. हाँ, सुद्धा हमारे लिए कुछ अच्छा हो जाएगा तो जाएंगे। మా కొరకు ఏదైనా మంచి జరిగితే చూద్దాం. हमारे लिए कोई बीमारी अच्छा हो गया या कोई दुष्ट आत्मा निकल गया और मैं चंगा हो गया तो मैं फिर प्रभु के पीछे चलूंगा। నా కొరకు రోగము నయమై లేక దురాత్మ వెళ్ళిపోయి నేను స్వస్థత పొందుకుంటే అప్పుడు చూద్దాం, వెలుగానే నడుస్తాం. ऐसे स्वार्थी मन से कुछ लोग उसके पीछे चले आ रहे हैं। ఈ విధమైన స్వార్థమైన మనసుతో కొంతమంది ఆయన వెనకాల నడిచి వస్తున్నారు. प्रभु ने जान लिया, దేవుడు తెలుసుకున్నాడు, और उनसे सवाल किया, వారితో ప్రశ్నించాడు, क्या तुम मुझे इसलिए ढूंढ रहे हो నీవు నన్ను ఎందుకే వెతుకుతున్నావా. कि मेरे द्वारा నా ద్వారా तुम्हारे लिए कोई अद्भुत काम और चिन्ह और चमत्कार होते మీ जाए। కొరకైనటువంటి సూచక అద్భుత క్రియలు జరగాలని. ये तुम्हारा स्वार्थी प्रेम है। ఇది నీ స్వార్థమైన ప్రేమ. आज हमारे अंदर में भी अगर ऐसा कोई स्वार्थी प्रेम है, ఈ విధమైన స్వార్థ ప్రేమ మనలో ఉంటే थोड़ा सा जांच कर जान ले। కొంచెం పరీక్షించి తెలుసుకుందాం. नहीं मेरे प्रियो, కాదు నా ప్రియమైన వాళ్ళారా, तब हमारी आराधना प्रभु को स्वीकार नहीं होगा, అప్పుడు మన ఆరాధన దేవునికి అంగీకరించబడదు, क्योंकि స్వీకరించబడదు. हमारा प्रेम उसके साथ में स्वार्थी प्रेम है। మన ప్రేమ ఆయనతో స్వార్థంగా ఉన్నది. हालेलुया। హల్లెలూయా. कैसा है हमारा प्रेम उसके साथ? మన ప్రేమ ఆయనతో ఎలా ఉంది? कैसा है? ఎలా ఉంది? स्वार्थ। స్వార్థంగా. कुछ मिले तो ठीक है, ఏదైనా దొరికితే మంచిది, कुछ नहीं मिले तो चलो बिगड़ गए तो सब बिगड़ गए फिर। ఏదైనా దొరకక ఏదైనా పాడైపోయింది అనుకో మొత్తం పాడైపోతుంది. प्रभु के प्रेम में कोई स्वार्थ नहीं है, దేవుని ప్రేమలో ఎలాంటి స్వార్థము లేదు. उसके प्रेम में कोई स्वार्थ नहीं है हमारे साथ। ఆయన ప్రేమలో మనతో ఎలాంటి స్వార్థము లేదు. वो अच्छे बुरे सबके लिए उसने अपना लहू बहाया और अपने प्राणों को त्याग दिया और अपना बलिदान करके चढ़ा दिया। మంచి వారికి చెడ్డ వారికి సమస్తమైన వారందరి కొరకై తన రక్తాన్ని కార్చి తన బలియాగాన్ని అర్పించి ఆయన చనిపోయాడు. उन्होंने अपना लहू आखिरी बूंद तक बहा दिया इस पृथ्वी पर। ఈ భూమి మీద తన శరీరంలో ఉన్న రక్తము చివరి రక్తం బిందు మట్టు వరకు కార్చాడు. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళారా, और यहाँ पर और कुछ लोग हैं ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు जो केवल भोजन के लिए पीछे घूम रहे हैं, रोटी के लिए। కేవలం రొట్టె కొరకై వెనకాల తిరుగుతున్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. कितने टाइप के लोग हैं? ఎన్ని రకాలైన వారు ఉన్నారు? दो टाइप के स्वार्थी लोग यहाँ पर यीशु मसीह के पीछे घूम रहे हैं। రెండు రకాల స్వార్థులు ఇక్కడ యేసుక్రీస్తు వెనకాల తిరుగుతున్నారు. तो तब है तो अभी भी रहेंगे। అప్పుడున్నారంటే ఇప్పుడును ఉంటారు. आज भी कलीसिया में ऐसे दो टाइप के लोग हो सकते हैं। సంఘంలోను ఈ రోజున ఈ రకమైన వారు రెండు రకాల వారు ఉంటారు. एक बात बहुत कड़वी है ये, కానీ ఒక మాట చాలా చేదైనది అది. एक बात ये है ఆ మాట ఏంటంటే कि वो केवल रोटियों के लिए
खाने के लिए प्रभु के पीछे घूम रहे। వారు కేవలం రొట్టెల కొరకు భోజనం కొరకు దేవుని వెనకాల తిరుగుతున్నారు. हालेलुया, హల్లెలూయా. देखा मेरे प्रियो, చూసారా నా ప్రియమైన వాళ్ళారా, आज भी हम लोग इस स्वार्थ के पाप से बाहर आना है। ఈ స్వార్థ పాపం నుండి ఈ రోజు మనము బయటికి రావాలి. आमेन। ఆమేన్. आपको आज ये प्रार्थना करना है, ఈ రోజు మీరు ఈ ప్రార్థన చేయాలి. मैं प्रभु यीशु मसीह जीवन के स्वामी के पास में आया हूँ। నేను ప్రభువైన యేసుక్రీస్తు జీవపు స్వామి యొద్దకు నేను వచ్చాను. मेरा कोई स्वार्थ नहीं है। నాకు ఎలాంటి స్వార్థం లేదు. प्रभु मुझे चंगा करे या ना करे, దేవుడు నన్ను స్వస్థపరిచినా పరచకపోయినా मैं ऐसे ही मर जाऊंगा, నేను అలాగనే చనిపోతా. लेकिन मैं प्रभु के लिए खड़ा रहूंगा। కానీ దేవుని కొరకు నిలబడతా నేను. ये कैसा प्रेम है? ఇది ఎలాంటి ప్రేమ? ये निस्वार्थ प्रेम है। స్వార్థం లేని ప్రేమ. प्रभु मुझे चंगा करने दो चाहे मत करने दो। దేవుడు నన్ను స్వస్థపరచని పరచకపోని. प्रभु मुझे मांत्रिक शक्तियों से, शैतानी शक्तियों से छुड़ाए या ना छुड़ाए, लेकिन मैं जीऊंगा तो प्रभु के लिए जीऊंगा। దేవుడు మాంత్రిక శక్తులు సాతాను శక్తులను విడిపించని విడిపించకపోని, కానీ నేను దేవుని కొరకు బ్రతుకుతాను. मैं प्रभु के लिए जीऊंगा। దేవుని కొరకు బ్రతుకుతా. वो मुझे चंगा करे ఆయన నన్ను స్వస్థపరిచినా या ना करे, పరచకపోయినా, लेकिन मैं उनके लिए जीऊंगा। నేను ఆయన కొరకు బ్రతుకుతాను. ये प्रेम ఈ ప్రేమ सच्चा प्रेम है। నిజమైన ప్రేమ. मेरे प्रियो, నా ప్రియమైన जब आप ऐसा कहकर उसके लिए जिएंगे तकलीफ और संकट और मुसीबतों में भी, तो एक दिन वो आप पर अपनी दृष्टि जरूर करेगा। ఇలా అని నీవు ఆయన కొరకు కష్టాలలో సమస్యలలో చాలా ఇరుకైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నప్పుడు ఒక దినాన ఆయన దృష్టి నీ మీద పడుతుంది. एक दिन वो अपना निगाहें तुम्हारे ऊपर में डालेगा। తన కను దృష్టిని ఆయన నీ మీద వేస్తాడు. आपको अपने पलकों से देखेगा। తన కన్నులతో ఆయన చూస్తాడు నిన్ను. ये मेरा पुत्र ఈ నా కుమారుడు मेरे पीछे నా వెనుకాల बिना स्वार्थ चल रहा है, స్వార్థము లేకుండా నడుస్తున్నాడు. निस्वार्थ रूप से वो मुझसे प्रेम रखता है, స్వార్థము లేకుండా నన్ను ప్రేమిస్తున్నాడు. निस्वार्थ प्रेम मुझसे करता है। స్వార్థము లేని ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు. उसकी खराई को मैं जानता हूं। अगर ऐसा बोलकर वो अगर आप पर एक नजर डाले तो आपकी छुड़ौती क्या, आपका सब कुछ आबाद हो जाएगा। ఈ ఆయన యథార్థత ఏంటో నాకు తెలుసు అని తెలుసుకొని తన దృష్టి వేసినప్పుడు నీ నీ స్వస్థత, నీ విడుదల ఏంటి సమస్తములు జరిగిపోతాయి. उस दिन आप पूर्ण रूप से छुटकारा पाएंगे। పరిపూర్ణంగా ఆ దినాన్ని నీవు విడుదల పొందుతావు. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా. उसके लिए आपको प्रार्थना करने की भी जरूरत नहीं पड़ेगी। దానికి నీవు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. उसके लिए आप ऐसे ही करंट शॉट के जैसा बिल्कुल एकदम आप चंगे हो जाएंगे। కరెంట్ షాక్ కొట్టిన మాదిరిగా నువ్వు ఒకేసారి నువ్వు స్వస్థత పొందుతావు. क्यों? ఎందుకు? आपके निस्वार्थ प्रेम के कारण। స్వార్థం లేని ప్రేమను బట్టి. आप निस्वार्थ प्रभु के पीछे चल रहे हैं। స్వార్థం లేని ప్రేమను బట్టి దేవుని వెనకాల నడుస్తున్నావు. हालेलुया, హల్లెలూయా. हाँ मेरे प्रियो, ఆ నా ప్రియమైన వారలారా, चंगाई छुटकारा उसके लिए बड़ी बात नहीं है। స్వస్థత విడుదల ఆయన కొరకు గొప్ప విషయం ఏం కాదు. आप उसके पास आए हो మీరు ఆయన దగ్గరికి వచ్చారు, तो आप अनंतता में जीवन में प्रवेश कर चुके हो। నువ్వు నిత్యత్వము జీవములోనికి ప్రవేశించావు. आमेन, ఆమేన్. आप अनंत जीवन में प्रवेश कर गए। अब आपके लिए कोई बात कठिन नहीं है, आपका छुटकारा निश्चित है, आप बराबर चंगे हो जाएंगे। నిత్య జీవంలోనికి ప్రవేశించావు కాబట్టి ఇప్పుడు నీకు ఏ విషయం అనేది కఠినమైనది కాదు, తప్పకుండా నువ్వు స్వస్థత పొందుతావు. आप जरूर चंगाई को प्राप्त తప్పక करेंगे, స్వస్థత పొందుతావు. जरूर आपका छुटकारा होगा, స్వస్థత విడుదల పొందుతావు. इसमें कोई शक नहीं। అందులో ఎలాంటి अब అనుమానం उसके లేదు. लिए प्रार्थना भी करने की जरूरत नहीं దానికి है, ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. आप ऑटोमेटिकली चंगे हो जाएंगे। నీవు ఆటోమేటిక్ గా స్వస్థత పొందుతావు. यह होता है। ఇది అవుతుంది. आमेन। ఆమేన్. आप निस्वार्थ रूप से प्रभु के लिए चलो। స్వార్థం లేకుండా దేవుని కొరకే నడువు. आमेन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. अब रोटियों की बात रह गई यहाँ पर। ఇక్కడ రొట్టెల మాట ఉంది. कुछ लोग यीशु मसीह को उस समय में खाने के लिए पीछा जा रहे थे। स्वार्थी प्रेम, స్వార్థ ప్రేమ, स्वार्थी मन है तुम्हारे స్వార్థ पास। మనస్సు నీలో ఉంది. क्या तुम इसी के लिए मुझे ढूंढते हो? ఇందుకొరకే మీరు నన్ను వెతుకుచున్నారా? हाँ मेरे प्रियो, అవును నా ప్రియ. हम भी कभी कभी विश्वास के जीवन में ऐसे ही करते हैं। కొన్ని సార్లు విశ్వాసపు జీవితంలో ఇలా अगर మనం सब చేస్తాం. कुछ अच्छा है, అన్ని బాగున్నాయి, बिल्कुल प्रभु अच्छा है, దేవుడు మంచోడు, समझो कुछ थोड़ा सा किटकू हो गया, కొంచెం కిటిక అయింది అనుకో, प्रभु अच्छा नहीं है, దేవుడు మంచోడు కాదు, बेकार है, మంచోడు కాదు, अरे हट, अच्छा नहीं है, మంచోడు కాదు, कोई फायदा नहीं है, ఏం లాభం లేదు, कुछ मजा नहीं है, बोले ఏం ఆనందం లేదు, वैसे ही है बोले। అంత అట్టే. तो यहाँ है वो असली बात, उन्होंने आगे बताकर उनको समझा दिया। సవాలు వేసి వారికి తెలియజెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి మాటను ముందుకు వెళ్ళి చెప్తున్నాడు. 27 पद में आप देख सकते हैं यहाँ क्या है,
हम यहाँ यीशु मसीह के पास में किसके लिए आए हैं? 27వ వాక్యంలో మనం చూడవచ్చు ఇక్కడ ఏమున్నది, ఇక్కడ మనం యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం, हम क्यों यीशु मसीह के पास में आए हैं? ఎందుకని మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం? अच्छे बुरे के लिए नहीं, మంచి చెడుల కొరకు కాదు, चंगाई के लिए नहीं, స్వస్థత కొరకు కాదు, रोटियों के लिए नहीं, రొట్టెల కొరకు కాదు, स्वार्थ के लिए नहीं, సారీ कुछ अच्छा हो जाएगा करके ఏదైనా नहीं, మంచి జరుగుతుందని కాదు, कुछ तो भी मेरा भला हो जाएगा करके ఏదో నాకు नहीं, మేలు జరుగుతుందని కాదు, नहीं मेरे प्रियो, కాదు నా ప్రియమైన వాళ్ళారా, हम इस बात के लिए उसके पास में आए हैं। మనం దీని కొరకు ఆయన దగ్గరికి వచ్చాం. उन्होंने 27 पद में बताया असली रहस्य। అసలైన రహస్యాన్ని 27వ వాక్యంలో ఆయన చెప్పాడు. अब देखिए 27 पद को पढ़ ले। ఇప్పుడు 27వ వాక్యాన్ని చదవండి. प्रभु यीशु मसीह ने असली मकसद बता दिया 27 में। 27వ వాక్యంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అసలైన ఉద్దేశం చెప్తున్నాడు. नाशमान भोजन के लिए परिश्रम न करो, परंतु उस भोजन के लिए जो अनंत जीवन तक ठहरे रहता है, जिससे मनुष्य का पुत्र तुम्हें देगा, क्योंकि पिता अर्थात परमेश्वर ने उस पर छाप कर दी। अब प्रभु यीशु मसीह ने असली मकसद बताया यहाँ पर। సరైన ఉద్దేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చెప్పాడు. प्रभु की स्तुति हो मेरे प्रियो। దేవునికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళారా. आज स्वार्थी जीवन बिताने वाले सबों के लिए ये जवाब है। స్వార్థ జీవితాన్ని జీవిస్తున్న వారందరి కొరకు ఇది జవాబు. हम यीशु के पास में क्यों आए हैं? మనం యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చాం? हम रोटियों के लिए नहीं आए, మనం రొట్టెలకు రాలేదు, हम चंगाइयों के लिए नहीं స్వస్థతకై आए, రాలేదు, हम कोई अद्भुत काम और चिन्ह और चमत्कार अद्भुत बातें देखने के लिए नहीं आए। అద్భుత సూచక క్రియలను చూడడానికి మనం రాలేదు. उस विषय में प्रभु कहता है, ఆ విషయమే ప్రభు అంటున్నాడు, देखो सुनो, వినండి, नाशमान भोजन के लिए तुम ज्यादा परिश्रम मत करो। క్షేమైన ఆహారం కొరకే ఎక్కువగా మీరు ప్రయాస పడకుడి. वो नाश हो जाने वाला भोजन అది है, నాశనం అవుతది, క్షేమం అవుతది, वो नाश होती है। అది క్షేమం అవుతది. आप रात को खाते हैं, सवेरे चले जाते हैं, మీరు రాత్రి తింటారు, ఉదయం వెళ్ళిపోతారు. वो नाशमान भोजन అది है, నాశనకరమైనది. उसके लिए ज्यादा परिश्रम मत करो, దానికి ఎక్కువ ప్రయాస పడకు. पर इसके लिए प्रयत्न करो కానీ దేని కొరకు कि ప్రయత్నించాలి? जो आज मैं तुमको देने वाला हूँ, ఈ రోజు నేను మీకు ఇవ్వబోతున్నాను. मसीहत में सबसे बड़ा सौगात, सबसे बड़ा बहुमूल्य ऐश्वर्य वही है जिसके लिए हम प्रभु यीशु मसीह के पास में आए और उसके साथ में जी रहे हैं, और दुखों में भी, संकटों में भी, मुसीबतों में भी उसके साथ में ही घसीटे जाएंगे, चलते जाएंगे। हमें वो चाहिए। క్రైస్తత్వంలో అన్నిటికంటే గొప్ప బహుమానము, గొప్ప మహిమ, ఐశ్వర్యము ఏంటంటే దాని కొరకై మనము కష్టాలలో, సుఖాలలో, ఎలాంటి పరిస్థితి ఏది ఏమైనాను రాకబడి, ఈడ్చబడి మనము దాని కొరకే బ్రతుకుతున్నాం, దాని కొరకే నిలబడి ఉన్నాం. उसके लिए हमारा कितना भी इंसल्ट हो जाए, దాని కొరకు ఎంత అవమానం కలిగినా కానీ, हमें कितने भी निंदाएं आ ఎన్ని जाए, నిందలు వచ్చినా రాని, हमें कितना भी नीचा दिखाया ఎంత जाए, కింది చూపు చూపని, उसके लिए कितना भी हम घसीटे जाए, దానికి ఎంతను ఈడవబడినా, हम कितना भी सताए जाए, ఎంత బాధ పెట్టబడినా, कितने भी बेशर्मी और शर्मिंदगी हमारे जीवन में आए, ఎంత సిగ్గు మరి అవమానకరమైన జీవితం వచ్చినా, तो भी ఆయనను मैं उसको कभी नहीं छोड़ सकती, నేను ఆయనను వదలలేను. मैं उसके पीछे चला चलूंगी, నేను ఆయన వెంట నడుస్తూనే పోతాను. क्योंकि ఎందుకంటే मैं स्वार्थी बनकर नहीं, मैं खरे मन से प्रभु को चाहकर उसके पीछे चलने आया हूं। నేను స్వార్థునై కాదు కానీ యథార్థమైన హృదయంతో ఆయనను ఇష్టపడి ఆయనను వెంబడిస్తున్నా. हाँ मेरे प्रियो, అవును నా ప్రియమైన వాళ్ళరా, ये 27 पद वही बात को दर्शा रहा है। 27వ వాక్యం ఆ మాటను సూచిస్తుంది. 27 पद वही बात को बता रहा है। 27వ వాక్యం అదే మాటను तुम చెబుతున్నది. नाशमान भोजन के लिए परिश्रम मतलब मेरे पीछे मत चलो। క్షయమయ్యే ఆహారము కొరకు ప్రయాసం అనగా నన్ను వెంబడించు. इसलिए उन्होंने फिर ये बात उनको समझाया। అందుకని అటు తర్వాత ఈ మాట ఆయన వారికి తెలియచెప్పాడు. तुम नाशमान भोजन के लिए परिश्रम मत करो, मेरे पीछे मत घूमो। క్షయమైన ఆహారము కొరకై ప్రయాసపడి నన్ను వెంబడించకూడదు. आप नाश होने वाली भोजन के लिए इतना परिश्रम क्यों कर रहे हो? క్షయమయ్యే ఆహారము కొరకై మీరు ఇంతగానో ప్రయాసం పడుతున్నారు. तुम जब मेरे पास आते हो మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు तो मैं तुमको ऐसा अनंत काल का जीवन देता हूं कि तुम इस जग में नहीं, आप उस जन्नत में, उस जगह में भी तुम मेरे राज्य में रहोगे, अनंतता में रहोगे। ये वरदान मैं तुमको दे रहा మీరు हूं। నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇక్కడే కాకు, ఈ లోకాందే కాదు కానీ ఆ లోకంలో నిత్య జీవంలో ఉన్నటువంటి జీవాన్ని, ఈ కృపను నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. इस संसार का ही नहीं, ఈ లోకముదే కాదు, मैं उस अनंतता का
वो अनुग्रह, वो असीम धन मैं तुमको दे रहा हूं। ఆ నిత్యత్వపు కృపను ఆ మహిమ ఐశ్వర్యాన్ని నేను మీకు ఇస్తున్నాను. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, यह सबसे बड़ी बात जो है वो ये है जो प्रभु यीशु मसीह उनको समझा कर कह रहे हैं। అన్నిటికంటే గొప్ప మాట ఇదై ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వరకు తెలియచెప్పుచున్నాడు. तुम नाशमान भोजन के लिए परिश्रम मत करो, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, परंतु उस भोजन के लिए जो अनंत जीवन तक ठहरा रहता है, जिसे मनुष्य का पुत्र तुम्हें देगा, क्योंकि पिता अर्थात परमेश्वर ने उस पर इसके लिए छाप लगा दी। నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. आमेन, ఆమేన్. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. समझ रहे मेरी बात? నా మాట అర్థమవుతుందా? वो भोजन अभी आपके बीच में ही है। ఆ భోజనం ఇప్పుడు మీ మధ్యలో ఉన్నది. आज जो हमारे बीच में ये भोजन है, ये अनंत जीवन तक तुमको ले जाने के लिए यीशु ने कलीसिया में इसका स्थापना किया। ఈ రోజు ఈ భోజనం ఏదైతే మన మధ్యలో ఉన్నదో, ఇది మనల్ని నిత్య జీవితంలోని తీసుకొని వెళ్ళడానికి యేసు దీన్ని స్థాపించాడు, आप इस ఏర్పరిచాడు. संसार में जब तक है तब तक आप इस भोजन में बने रहो। లోకములు ఎంత మట్టు వరకు నీవు ఉన్నావు అంత మట్టు వరకు ఈ భోజనములో నీవు నిలిచుండు. ये भोजन आपको अनंतता में लेकर जाएगा। ఈ భోజనము నిన్ను నిత్య జీవములోనికి తీసుకొని వెళ్ళును. वो बात प्रभु यीशु मसीह लोगों को बता रहे। ఆ మాటను ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలకు చెబుతున్నాడు. उस काम को करने के लिए ही प्रभु यीशु मसीह स्वर्ग को छोड़कर पृथ्वी पर आया और वो हमारे लिए भोजन बन गया, और वो भोजन आज हम लोग हमारे मध्य में रखे हुए हैं। ఆ పనిని చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి ఆయన మన కొరకై భోజనమయ్యాడు. మరి ఆ భోజనమే ఈ రోజు మన మధ్యలో ఉన్నది. और इसी काम के लिए परमेश्वर पिता ने उसको इस काम के लिए छाप लगा दिया करके लिखा हुआ ఈ है। పని నిమిత్తమై తండ్రి అయిన దేవుడు ఆయనను ముద్ర వేశాడు అని రాసింది. यस, అవును. आपके सामने जो बाइबल है उसमें पढ़ लो, 27 पद में उसी बात का प्रमाण दिया गया మీ है। ముందు ఏదైతే బైబిల్ ఉందో అందులో చదవండి. 27వ వాక్యంలో ఆ దానికైనా నిరూపణ ఉన్నది. आखिरी शब्दों में लिखा है, చివరి వాక్యంలో రాసింది, इसी काम के लिए परमेश्वर पिता ने यीशु को, अपने बेटे को, इस काम के लिए छाप डालकर भेजा कि तू इस काम को पूरा करके आजा पृथ्वी पर। ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అనేటువంటి మాటను ముద్ర వేసి చెప్పాడు. ఈ పనిని భూమి మీదకి వెళ్ళి నువ్వు చేసిరమ్మని చెప్పాడు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, इसी काम के लिए परमेश्वर पिता ने उसको ठहराया है। ఈ పని కొరకై తండ్రి అయిన దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. जब मानव जाति पाप में गिरा, మానవ జాతి పాపంలో పడ్డప్పుడు उसी दिन ये प्लान बन गया। అదే రోజు ఈ ప్రణాళిక జరిగినది. एदन की वाटिका में जब शैतान ने हवा को भरमाया और वहाँ पर जो पाप हुआ, आज्ञातिक्रमण का पाप, उस पाप के कारण मनुष्य आदम गिर गया, जिसके कारण यीशु मसीह को उसी दिन परमेश्वर पिता ने नियुक्त कर दिया कि मेरा पुत्र जाएगा पृथ्वी पर और इस काम को पूरा करेगा कि मेरे बनाए हुए मनुष्य जाति अनंतता तक पहुँचे। ఏదైనా తోటలో సాతాను అవ్వను భ్రమపరిచినప్పుడు వారు భ్రమలో పడి తప్పుడు దారిలో పడి వారు ఆదాము మరి పాపంలో పడ్డాడు. ఆ పాపంలో పడ్డ తర్వాత అదే దినాన దేవుడు నిర్ణయించాడు ఏంటంటే నా కుమారుడు ఈ నిమిత్తమై ఈ పని నిమిత్తమై ఆయన భూలోకానికి వెళుతాడు, మరి నిత్యత్వం కొరకైనటువంటి ఈ పనిని చేసి తీరుతాడు ఆయన. समझ में आया कुछ? ఏమైనా అర్థమైందా? मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, ये एक दिन 2 दिन की योजना नहीं है। ఇది ఒక్క రోజు 2 రోజుల ప్రణాళిక కాదు. ये सृष्टि के आरंभ में ही इसका प्लान बन चुका है। సృష్టి ఆరంభములోనే ఈ ప్రణాళిక చేయబడినది. तो मसीहत में सबसे बड़ा महत्वपूर्ण और रहस्यमय बात यह है, जिसके लिए हम जी रहे और जिसके लिए हमने अपना सर्वस्व हमने धूल पर फेंक दिया और प्रभु यीशु मसीह के पीछे चल रहे। క్రైస్తత్వంలో అన్నిటికంటే ప్రాధాన్యమైనది మరి ప్రాముఖ్యమైనది రహస్యమైనది ఏంటంటే దీని కొరకే మేము బ్రతుకుతున్నాము, దీని కొరకైనా అమూల్యమైన విలువైనటువంటి వస్తువులను మట్టిలో పారవేశాం. मेरे प्रियो, इसको छोटी बात मत समझिए, దీని చిన్న మాట అని అనుకోకండి. ये बहुत बड़ी बात है ఇది చాలా పెద్ద మాట. जो
परमेश्वर ने ये बात अनंतता तक लेकर गया। एदन की वाटिका से लेकर, हमसे लेकर अनंतता तक इस बात को परमेश्वर ने जोड़ के रखा है। ఈ మాటను దేవుడు ఏదైనా తోటలో నుండి ప్రారంభించి మనలో నుండి తీసుకొని వెళ్ళి నిత్యత్వానికి తీసుకొని వెళ్ళే అంత మట్టు వరకు దీన్ని తెలియజేస్తున్నాడు. आज मेरे प्रियो, हम उसके लिए जी रहे हैं। ఈ రోజు మనము ప్రేమైన వాళ్ళరా దాని हम కొరకు उसके బ్రతుకుతున్నాం. लिए प्रभु यीशु मसीह के पीछे चल रहे हैं। దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వెనకాల నడుస్తున్నాం. ये छुटुक पुटुक बातों के लिए नहीं, ఈ చిన్న చిన్న మాటలకు కాదు. ये छुटुक पुटुक बातें जो है वो जिंदगी भर रहेंगे ఈ చిన్న हमारे చిన్న साथ। మాటలు జీవితాంత కాలం మన వెంట ఉంటాయి. आप उसके लिए अनंतता का वो महान ऐश्वर्य को आप बेचो मत, దాని కొరకై నీవు నిత్యత్వపు మహా ఐశ్వర్యాన్ని నువ్వు అమ్ముకోకు. बेचो मत। అమ్ముకోకు. नीति वचन में लिखा है, సామెతల గ్రంథంలో రాసింది, सच्चाई को मोल लेना, बेचना नहीं। సత్యాన్ని వెలపెట్టి కొనుక్కో, దాన్ని అమ్మకో. यीशु मसीह ने वही कहा। యేసుక్రీస్తు అదే అన్నాడు. नाश होने वाली भोजन के लिए तुम परिश्रम क्यों कर रहे हो? క్షయమైన ఆహారం కొరకు మీరు ఎందుకు जो ప్రయాసపడుతున్నారు? मैं देता हूं, నేను ఇస్తున్నాను. जो मैं तुम्हें दूंगा, ఏదైతే నేను నీకు ఇస్తానో वो भोजन तुमको अनंत जीवन तक ले जाएगा। ఆ ఆహారం, ఆ భోజనము నిత్య జీవం అంటు వరకు తీసుకొని వెళ్తుంది. आमेन, ఆమేన్. हालेलुया। హల్లెలూయా. ताली बजाकर परमेश्वर को చప్పట్లు కొట్టి దేవుని धन्यवाद दो। వందనాలు చెల్లించండి. ये है इधे- मसीहत में, कलीसिया में। ఇది సంఘానికి ఇవ్వబడ్డది. कलीसिया में जो विधि ठहराई गई है, ये संसार में नहीं है, सिर्फ कलीसिया में ही है। ये సంఘానికి నియమించబడినటువంటి విధి ఇది లోకంలో లేదు, ఇది సంఘానికి ఇవ్వబడ్డది. संसार का कितना भी बड़ा व्यक्ति क्यों ना हो, वो भी खत्म हो जाएगा और नरक के अथाह कुंड में चले जाएगा। లోకంలో ఉన్న ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఆయన సమాప్తమై నరకాగ్ని గుండంలోనికి వెళతాడు. लेकिन कलीसिया में आप जो मामूली लोग हैं, కానీ సంఘంలో ఉన్న మీరు సాధారణమైన వారు, साधारण लोग, సాధారణమైన వారు, गरीब लोग, బీదవారు. गरीब लाजर, బీదవాడైన లాజరు, कहाँ है बीदा लाजर? బీద లాజరు ఎక్కడున్నాడు? कहाँ है? ఎక్కడున్నాడు? परमेश्वर के गोद में बैठा है। దేవుని ఒడిలో కూర్చున్నాడు. बाइबल में एक भक्त బైబిల్లో ఒక భక్తుడు रोटी और परमेश्वर ने दिया हुआ वो पानी पिया। कितने दिन तक वो पैदल चलकर हेरोब को पहुंचा? రొట్టె మరి దేవుడిచ్చిన నీళ్లు తాగి ఎన్ని రోజుల మటు వరకు కాలినడకతో నడిచి హోరేబు వరకు చేరుకున్నాడు? हाँ? कितने? ఎన్ని దినాలు? 40। 40. आमेन। ఆమేన్. होरेब का मतलब है, హోరేబు అనగా, होरेब पर्वत का मतलब है హోరేబు పర్వతము అనగా अनंत काल का जीवन, स्वर्ग का राज्य है। నిత్య జీవితము, పరలోక రాజ్యము. यानी वो रोटी खाने से అనగా రొట్టె తినడం ద్వారా वो इतना भारी सफर करके होरेब को पहुंचा करके लिखा है। ఇంత గొప్ప యాత్రను పూర్తి చేసుకొని హోరేబుకు చేరుకున్నాడని రాసింది. हालेलुया। హల్లెలూయా. आज हमारी यात्रा में बहुत कुछ अड़ंगे आ रहे हैं, आएंगे। ఈ రోజు మన యాత్రలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, వస్తాయి. यस, అవును. पर उनसे हारो मत, వాటిని బట్టి ఓడిపోకు, उनको फेस करो। వాటిని ఎదుర్కో. उसको फेस जब करेंगे आप, దాన్ని నువ్వు ఎదుర్కొంటే वो अपने आप आपको रास्ता दे देगा। అది తనంతట తానే నీకు మార్గాన్ని చూపెడుతుంది. हालेलुया। హల్లెలూయా. जब लाल समंदर के तट पर मूसा खड़ा हो गया, ఎర్ర సముద్రపు తీరాన మోషే నిలబడి ఉన్నాడు. जो पानी ने उनको डरा दिया, ఏ నీళ్ళైతే నువ్వు जो భయపెట్టించాయో, पानी इजरायलियों को और मूसा को डरा रहे थे, ఆ నీళ్లు ఇజ్రాయేలీయులను మోషేను భయపెట్టిస్తున్నాయి. जब मूसा और इजरायलियों को वो पानी डरा रहा था, మోషే మరి ఇజ్రాయేలీయులను ఆ నీళ్లు భయపెట్టిస్తున్నాయి. वो डर गए। वो భయపడ్డాడాయన. पीछे फरो వెనకాల ఫరో, और सामने लाल समंदर। ముందు ఎర్ర సముద్రం. अब क्या करे? ఇప్పుడు ఏం చేద్దాం? मरना ही है, ఇప్పుడు చావాల్సిందే, मरना ही है। ఇక చావాల్సిందే. हो गया अभी हमारा काम। మా పని అయిపోయింది. इधर पीछे कुछ कुड़कुड़ाने वाले मूसा को गाली दे रहे। ఆ వెనకాల సనిగే వారు మోషేను తిడుతున్నారు. उसकी अधिकार की छड़ी लेकर అధికారపు కర్ర తీసుకొని जब उसने पानी में दिखाया, ఆయన నీళ్లకు చూపెట్టినప్పుడు पुलिया बनना शुरू हो गया। అక్కడ నుండి వంతెన ఇవ్వడం ప్రారంభం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. पुलिया बनना शुरू हो गया। వంతెన అయింది అక్కడ. हालेलुया। హల్లెలూయా. रास्ता कोई भी नहीं था, ఇక వేరొక త్రోవ లేదు. कहीं दूर तक कुछ भी नजर नहीं आ रहा था। सहायता దూరం వరకు సహాయం కనిపిస్తలేదు. कहीं भी कोई सहायता नहीं है। ఎక్కడ ఎలాంటి
సహాయం లేదు. पीछे फरो आ रहा है, वो मार डालेगा. వెనకాల ఫరో వస్తున్నాడు, ఆయన చంపుతాడు. इधर समंदर है, ఇక్కడ సముద్రం ఉంది, इधर जाए. ఎటు వెళ్ళాలి? ऐसे परिस्थिति में అలాంటి స్థితుల్లో परमेश्वर ने उनके लिए एक बहुत बड़ा अद्भुत काम करके दे दिया. దేవుడు వారి కొరకై గొప్ప అద్భుతమును చేసినాడు. वही लाल समंदर जो तुमको डरा रहा था, అదే ఎర్ర సముద్రము నిన్ను భయపెట్టిస్తుండే, उसी ने रास्ता दे दिया. అదే త్రోవను ఇచ్చింది, वही रास्ता दे दिया. అదే త్రోవను ఇస్తది. आमेन. ఆమేన్. जिसको तुम बड़ी समस्या समझ रहे हो, దేన్నైతే నువ్వు పెద్ద సమస్య అనుకుంటున్నావో उसी में से परमेश्वर तुम्हारे लिए मार्ग निकाल कर देगा. అందులో నుండి దేవుడు నీ కొరకై మార్గాన్ని తెరిచిస్తాడు. खड़े रहो, सिर्फ నిలబడి ఉండు, అంతే. खड़े रहो, నిలబడు, डरो मत. భయపడకు. और डर कर घबरा कर अपने विश्वास की नैया को डुबाओ मत. భయపడి వనికి నీ విశ్వాసపు ఓడను ముంచుకోకు. खड़े रहो, सिर्फ నిలబడు, కేవలము खड़े रहो. నిలబడు. कुछ भी होने दे. ఏది ఏమైనా కానీ अगर फरो मारे तो भी तैयार हूँ, ఫరో చంపినను సిద్ధమే, समंदर डुबाए तो भी तैयार हूँ. సముద్రం ముంచినా సిద్ధంగా ఉన్నాను. खड़े रहो. నిలబడు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. हमारा परमेश्वर अद्भुत कार्य है. మన దేవుడు అద్భుత కార్యం చేయవాడు. वही जो तुमको डरा रहा था, वही तुमको रास्ता दे देगा. ఏదైతే నేను భయపెట్టిస్తున్నానో అదే నీకు మార్గాన్ని जो చూపుతుంది. समस्या तुम्हें डरा रही है, ఏ సమస్య నేను భయపెట్టిస్తుందో, जो समस्या तुमको कह रही है तुम्हारा सब कुछ मैंने खत्म कर दिया, నేను సమస్యను పాడు చేశానని ఏ సమస్య నీతో అంటుందో, वो समस्या ही तुमसे कहेगा अब आजा, मैंने तेरे लिए रास्ता बना कर दे ఆ दिया. సమస్య నీతో అంటది, రా నేను నీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచాను. समस्या कोई भी हो, సమస్య ఏది ఏమైనా से कहना ఆయనతో అను, मेरे नाव में मेरा प्रभु मेरे साथ में. నా ఓడలో నా ప్రభు నాకు తోడై ఉన్నాడు. अब कोई विपत्ति मुझ पर आने वाला नहीं है. ఏ ఆపత్తు నా మీదకి రాదు. आएगा तो भी इधर है. వచ్చిన ఇక్కడ ఉన్నాడు. सबका निर्माण करता मेरे पास है. అందరి సృష్టికర్త నా దగ్గర ఉన్నాడు. अब मुझे क्या डर है? ఇక నాకేం భయం? उसको बताओ. ఆయనకు చెప్పు. समस्या से बोलो, సమస్యతో అను, एक समस्या ఓ సమస్య, तेरी तोड़ मेरे पास है. నీ జవాబు నా దగ్గర ఉంది. मेरे नैया में जब तक मेरा प्रभु है, నా ఓడలో ఎంత మటు వరకు నా దేవుడు ఉన్నాడు. मुझे कोई डुबा नहीं सकता, నన్ను ఎవరు ముంచలేరు, मुझे कोई खराब नहीं कर सकता, నన్ను ఎవరు పాడు చేయలేరు, मुझे कोई बर्बाद नहीं कर నన్ను सकता. ఎవరు నాశనం చేయలేరు. ऐसा लगता है అలా అనిపిస్తుంది, लेकिन होता नहीं, కానీ కాదు, कभी नहीं होगा. ఎన్నటికీ కాదు. धैर्य रखो, ధైర్యాన్ని కలిగి ఉండండి, खड़े रहो. నిలబడండి. वो समस्या में से प्रभु तुम्हारे लिए एक ऐसा मार्ग खोलेगा कि वो द्वार कोई बंद नहीं कर ఆ सकता. సమస్యలో ఉండి దేవుడు నీకు ఇలాంటి మార్గాన్ని తెరుస్తాడు. ఆ ద్వారాన్ని ఎవరు మూయరు, उसको कोई बंद नहीं कर దాన్ని सकता, ఎవరు మూయరు. कोई नहीं. ఎవరైనా इस संसार का भी नहीं ఈ లోకం వారే కావచ్చు, और उस ऊपर का भी नहीं, ఆపై వాళ్ళే కావచ్చు. क्योंकि सब कुछ उसके पास है, ఎందుకంటే సమస్తం ఆయన దగ్గరే ఉన్నవి, उसके हाथ में है, ఆయన చేతిలో ఉన్నవి, उसका अधिकार में. ఆయన అధికారంలో ఉన్నవి. आज हम भी उसी के अधिकार में हैं. ఈ రోజు మనము ఆయన अगर అధికారంలో, हमारे साथ में कुछ बुरा होना है మనతో ఏదైనా కీడు జరగాలి ఉంటే तो उसके हाथ में है. ఆయన చేతిలోనే ఉంది. क्यों होगा? हम उसके बच्चे हैं, ఆయన పిల్లలు మనం, वो हमारा पिताजी है. ఆయన మన తండ్రి. हमारा बुरा कैसा कर सकता है? మనకి ఎలా కీడు हो చేస్తాడు? ही नहीं सकता. కానే కాదు. हम अच्छे माँ बाप है तो हमारे बच्चों को क्यों बुरा करेंगे? మనం మంచి తల్లిదండ్రులమైతే మన పిల్లలకి वो भी ఎలా కీడు अच्छा చేస్తాడు? पिता है, ఆయన కూడా మంచి वो తండ్రి, हमारा बुरा कभी नहीं करेगा. మనకు కీడు ఎన్నటికీ చేయడు. ये पक्का है, ఖచ్చితం, कभी नहीं होगा. ఎన్నటికీ చేయడు. हमारे लिए सब कुछ भला करके ही देगा वो. మన కొరకే సమస్తం మేలు చేసి ఇస్తాడు. आमेन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. प्रभु की स्तुति हो मेरे దేవునికి प्रियो. స్తోత్రం. ताली बजाकर परमेश्वर చప్పలు की కొట్టి దేవుని धन्यवाद. వందనాలు చెల్లిద్దాం.